హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ పులుసు డీటెయిల్డ్ రెసిపీ వచ్చేసి ఛానల్ వీడియోస్లో ఉంది, తప్పకుండా చూడండి. సంక్రాంతి వస్తుంది కదా, సో కంపల్సరీ చేసుకుంటారన్నమాట. నేనైతే ఇక్కడ షార్ట్గా చెప్పేస్తాను, రఫ్గా. సో ఉల్లిపాయలు అవి చక్కగా వేయించేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు మగ్గించుకోవాలన్నమాట. అవి మగ్గించుకున్నాక గుమ్మడికాయ ముక్కలు కూడా మగ్గించేసుకుని అందులో వాటర్ వేసుకుని గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోయాక మసాలాలు అన్నీ వేసేసుకొని అలాగే చింతపండు రసము అండ్ బెల్లం కూడా తీపి సరిపడినంత బెల్లం వేసుకొని బాగా ఉడికించేసుకుని పోపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోద్దండి. డీటెయిల్డ్గా క్లియర్గా పాతకాలం పద్ధతులు ఎలా చేసేవారో అదైతే ఛానల్ వీడియోస్లో పెట్టాను. ఒకసారి చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి. బాయ్ వ్యూవర్స్, తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. ఇంకా చేపల రెసిపీలు, పీతల రెసిపీలు చాలా ఉన్నాయి ఛానల్ వీడియోస్లో, ఒకసారి చూసేయండి. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. బాయ్.